23వ కీర్తన అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఎరుగున్న కీర్తన. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, యెహోవా నా కాపరి. ఈ పదమే చాలా అద్భుతమైన పదం. కారణం ఏంటంటే జీవాధిపతి అయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు మనకు కాపరిగా ఉండడం మన జీవితాలకు ఎంతో ధన్యత. లోకంలో చాలాసార్లు చాలామంది నన్ను ఎవరో ఒకరు కాపాడితే, నన్ను ఎవరో ఒకరు ఉద్ధరిస్తే నేను గొప్పవాడిని అయితే అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఆ కాపాడే వ్యక్తి కానీ, ఆ ఉద్ధరించే వ్యక్తి కానీ మనకంటే బలహీనుడైనప్పుడు మన ఏం కాపాడతాడు? ఎప్పటికీ కాపాడలేడు. కానీ ఈ కాపరి జీవము గల కాపరే కాకుండా ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి అని ఆయనకు బిరుదులు ఉన్నాయి. అట్టి గొప్ప కాపరి, ప్రధాన కాపరి మనకు కాపరిగా ఉండి మనకు కాస్తున్నప్పుడు అక్కడ చెప్తాడు, నేను గడాంధకారపు లోయలోకి నేను వెళ్ళినప్పటికీ అవి నన్నేమీ చెయ్యజాలవు అంటాడు. ఎందుకంటే ఆయన దండము, దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తాయి. అవి నన్ను ఎలా నడిపించాలో అలా నడిపిస్తాయి, ఎలా పోషించాలో అలా పోషిస్తాయి అని చెప్పి దావీదు తాను ఒక కాపరిగా ఉన్నాడు కనుక ఆ కాపరత్వంలో ఉన్న మాధుర్యం ఏంటో దావీదుకు తెలుసు కనుక తెలిసిన వాడే తన కాపరత్వం కంటే తనను కాపరిగా పోషిస్తున్నటువంటి దేవుని కాపరత్వం మహోన్నతమైందని చెప్పి అతడు గుర్తిరిగి ఆయన మందిరంలోనట ఎప్పటి వరకట సదాకాలం, శాశ్వత కాలం నన్ను నివాసం చేస్తాడు అని చెప్పి దావీదు చెప్పుకుంటున్నాడు. ఈ రోజుకి అలాగ సదాకాలం ఉండగలిగిన వాడు, సదాకాలం మనం జీవింప చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఈ మంచి కాపరి మాత్రమే. అట్టి కాపరి ఆధీనంలో మనం ఉన్నాం. ఆ కాపరి ద్వారా మనం పోషించబడుతున్నాం, ఆ కాపరి ద్వారా మనం కాపాడబడుతున్నాం, ఆ కాపరి ద్వారా నిత్యత్వంలో ఆయనతో కలిసి కాపురం ఉండబోతున్నాం. అట్టి కృపలో ఇక్కడ ఈ మాటలు వింటున్న మన్ని, అలాగే ఎవరైతే ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో వారిని దేవుడు స్థిరపరచి బలపరచును గాక. ఆమేన్.